యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఆత్మీయ జీవితంలో పడిపోయిన తరువాత తిరిగి లేచి దేవునితో నడవడం ఎలా, పాపాన్ని జయించడం ఎలా, ఈ అంశం కోసము దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. మనము చక్కగా విని నేర్చుకుందాం అన్నమాట. ఆత్మీయ జీవితంలో పడిపోయిన తర్వాత మనము తిరిగి లేచి దేవునితో ఉంటే, దేవుని యొద్దకు వెళ్ళి పశ్చాత్తాపం పొంది మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి దేవునితో నడిస్తే మన మన పాపములు క్షమాపణ దొరుకుతాయి. అప్పుడు హృదయంలో ఉన్న పాప భారం పోయి మన పాపములు అన్నిటినీ దేవుని మీద మనం మోపుతాము. కాబట్టి మనకు ఆదరణ, సంతోషము, ఆనందము దొరుకుతుంది అన్నమాట. దేవుని బిడ్డలమైన మనము, యేసుక్రీస్తు వారిని అంగీకరించిన మనము, బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ పొందిన మనము మన ఆత్మీయ జీవితంలో ఎన్నోసార్లు పాపము చేసి పడిపోయాం. పడిపోయిన చోటనే ఉండిపోకుండా పశ్చాత్తాపం పొంది దేవుని యొద్దకు వచ్చి మన పాపను ఒప్పుకొని విడిచిపెట్టి ఇప్పుడు దేవుళ్ళో కొనసాగుతున్నాం అన్నమాట. ఎందుకు ఆత్మీయ జీవితంలో పడిపోయిన తర్వాత దేవుని దగ్గర మరలా ఎందుకు వచ్చామంటే, మన హృదయము అంగీకరించలేదు. మన హృదయము ఆ పాపములో ఉండి జీవించడానికి ఇష్టపడలేదు. అందుకనేసి మరలా దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపంతో మన పాపను ఒప్పుకొని విడిచిపెట్టి దేవుళ్ళో కొనసాగడం మొదలు పెట్టామన్నమాట. మొదలు పెడుతూనే ఉన్నామన్నమాట. ఇందులో చాలా మంది వ్యక్తులు ఏం చేస్తుంటారంటే, ఆత్మీయ జీవితంలో పడిపోయిన తర్వాత ఇందులో రెండు రకాలైన వ్యక్తులు ఉంటారన్నమాట. ఆత్మీయ జీవితంలో పడిపోయిన తర్వాత ఇక్కడే ఉండిపోతే బాగుంటదిలే, ఈ పాపం చేసుకుని బ్రతికితే సంతోషంగా ఉంది, మళ్ళా దేవుని దగ్గరికి వెళ్తే ప్రార్థనలు అంటారు, ఉపవాసాలు అంటారు, ఆరాధనలు అంటారు, దేవుని సన్నిధికి వెళ్ళాలి, పాపం బహిరంగ చేయలేము, ప్రతి దానికి ఒక కట్టడి ఉంటది, యథార్థంగా జీవించాలి, నీతియుక్తంగా బ్రతకాలి, అబద్ధాలు ఆడకూడదు, నిజాలే మాట్లాడాలి, మంచి ప్రవర్తన కలిగి జీవించాలి, పాపం చేసి ఎవరితో ఎక్కడ దొరికిపోతాము, ఎవరు మనల్ని చూసేస్తారో అనే భయంతో చాలా మంది ఏం చేస్తుంటారంటే, దేవుణ్ణి విడిచిపెట్టేసి అదే పాపంలో పడిపోయిన పాపంలోనే ఉండిపోయి దేవుని దగ్గర రావడానికి ఇష్టపడరనమాట. ఆ పాపమే సుఖంగా ఉంది, ఈ పాపమే మంచిగా ఉంది, ఇదే మనకు అంటే నచ్చేటట్లు ఉందనేసి అందులో కొనసాగుతూ ఉంటారనమాట. దానివల్ల నిజమైన సంతోషాన్ని వాళ్ళు కోల్పోతారు, నిజమైన ఆనందాన్ని కోల్పోతారు. అప్పటి వరకు నిజాయితీగా, నీతియుక్తంగా, పరిశుద్ధంగా బ్రతికిన వాళ్ళు నీచంగా అబద్ధ మాటలు పలుకుచు, చెప్పకూడని మాటలు చేస్తూ, చెయ్యకూడని పనులు చేస్తూ జీవిస్తూ ఉంటారన్నమాట. ఇటువంటి వ్యక్తులు కొందరు. ఇంకొందరు వ్యక్తులు ఉన్నారు, ఆత్మీయ జీవితంలో పడిపోయిన తర్వాత పాపము చేసి మరలా దేవుని యొద్దకు వస్తే దేవుని నా పాపను క్షమిస్తాడో క్షమించాడు, నేను పాపిని కదా, ఘోరమైన పాపిని కదా, ఎన్నోసార్లు నా పాపను దేవుడు క్షమించాడు, అయినను నేను దేవుళ్ళలో పడిపోయాను, పాపము చేసి దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయాను, ఏ ముఖం పెట్టుకుని దేవుని దగ్గర వెళ్తాను, ఏ ముఖం పెట్టుకుని దేవుని దగ్గరికి వెళ్ళి నా పాపములను క్షమించండి ప్రభా అని అడుగుతాననేసి కొందరు దేవుని దగ్గర రాకుండా అదే పాపములు ఉండిపోతూ ఉంటారు. ఈ వ్యక్తులు కొందరు అన్నమాట. ఈ ఇద్దరు వ్యక్తులకి దేవుడు నాతో మాట్లాడుచున్న మాటలు ఏంటంటే, పలుకుచున్న మాటలు ఏంటంటే, నీ కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, నువ్వు మరలా వస్తావనేసి, దేవుని దగ్గరికి వచ్చి నీ పాపంలో ఒప్పుకుంటావనేసి నీ కోసము దేవుడు ఎదురు చూస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. ఇంకను ఎందుకంటే నువ్వు ఈ పాపం చేస్తావని ఆయన ఎప్పుడో తెలుసు. నిన్ను పుట్టించక ముందే, తల్లి గర్భంలో నువ్వు పడక ముందే, నిన్ను రూపింపబడక ముందే ఆయన నువ్వు ఈ రోజు ఈ పాపము చేస్తావు, ఆత్మీయ జీవితంలో మరలా పడిపోతావు ఆయనకి తెలుసు. కాబట్టి నిన్ను ప్రేమించి, నిన్ను సృష్టించి, నీకు ప్రాణాన్ని ఇచ్చి, తల్లి గర్భంలో నిన్ను పోషించి పెద్ద చేసి బయటకు తీసుకొచ్చి ఇంతవరకు కాపాడిన దేవుడు ఎందుకు నిన్ను క్షమించాలనుకుంటున్నావు? కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇటువంటి దేవుని దగ్గరికి వెళ్లకుండా ఆత్మీయ జీవితంలో పడిపోయి అక్కడే కొనసాగుతున్న బిడ్డలు ఈరోజు దేవుని దగ్గరికి వెళ్ళి తన పాపను ఒప్పుకుని విడిచిపెడితే దేవుడు నిన్నైనా కావచ్చు, నన్నైనా కావచ్చు, ఎవరినైనా కావచ్చు, దేవుడు అంగీకరించడానికి రెడీగా ఉన్నాడు. పాపను ఒప్పుకోవడానికి మనం రెడీగా ఉండాలి, పాపాన్ని విడిచిపెట్టడానికి మనం రెడీగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో అటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, దేవునితో హృదయానుసారుడని బిరుదు కూడా పొంది అప్పటికే
చాలా కీర్తనలు రాసిన ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో పడిపోయి మరలా దేవునితో కొనసాగాడు. ఆ వ్యక్తి దావీదు అన్నమాట. దావీదు బెత్షెబాతో పాపము చేసిన తరువాత తమకేమీ తెలియనట్టు మళ్ళా రాజ్య పరిపాలన చేస్తుంటే నాతాను వచ్చి, నువ్వు పాపము చేసి దేవుని దగ్గర పశ్చాత్తాపం లేకుండా ఏ విధంగా బ్రతుకుతున్నావు, నువ్వు ఫలానా అమ్మాయితో పాపం చేస్తావు అనేసి నాతాను కట్టినట్టు చూసినట్లు దావీదు దగ్గర చెప్తుంటే దావీదు భయపడిపోయి నాతాను కాలు మీద పడిపోతాడు. అండ్ క్షమించావు, ప్రవక్త కాలు మీద పడిపోతాడు, క్షమించాడండి. అప్పుడు ప్రవక్త ఏమంటాడు తెలుసు, నాతాను నువ్వు పడవలసిన నా కాలు మీద కాదు, నువ్వు రాజువి, ఇంత నేచానికి నువ్వు దిగజారుతావేంటి, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళు, పశ్చాత్తాపం పొందు, దేవుని దగ్గర నీ పాపంలో ఒప్పుకో, ఆయన నిన్ను క్షమిస్తాడన్నప్పుడు 51వ కీర్తన దావీదు రాశాడనమాట. అప్పట్లో 51వ కీర్తన ఏం చెప్తుంది? 51వ కీర్తన 1-2 అధ్యాయాలు. దేవాన్ని కృప చొప్పున కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమం తుడిచివేయము, నా దోషం పోనట్లు నన్ను బాగా కడుగుము, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచు మనిషి. అప్పుడు దావీదు ఆ కీర్తన రాసి తన పాపం ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని దగ్గర పశ్చాత్తాపం పొంది కన్నీటి ప్రార్థన చేస్తూ ఎప్పుడైతే ఆ విధంగా కొనసాగాడో మరలా దావీదుని దేవుడు క్షమించాడు, గణపరిచాడు. మరలా దావీదు మరలా దేవునితో, అప్పటి నుంచి దేవునితో అత్తుకొని దేవుని విడిచిపెట్టకుండా సంతోషముతో ధైర్యంతో నా దేవుడు నాకు ఉన్నాడనేసి దేవుని భాగ్యమును పొందుకొని మరలా ఆత్మీయ జీవితంలో కొనసాగాడు. గొప్ప అంటే మళ్ళీ దేవుని సింహాసనాన్ని, ఆయన రాజ్య సింహాసనాన్ని పొందుకున్నాడు. ఆ సింహాసనాన్ని దేవుడు ఇచ్చాడు అన్నమాట. ఈరోజు నువ్వు నేను ఆత్మీయ జీవితంలో పడిపోయి పాపము చేస్తూ నాకేమీ దక్కట్లేదు, ఏంటి నా జీవితం అనేసి ఉన్నావా, నీకు మంచి అవకాశాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. మరలా దేవుడిని పిలుస్తున్నాడు, మరలా దేవుని దగ్గర రా, దేవుని దగ్గర మొరపెట్టు, తిరిగి దేవుని దగ్గరికి వచ్చి నన్ను క్షమించండి ప్రభు అడుగు. దేవుడు నీ పాపాలు క్షమిస్తాడు. నీకు ఇవ్వాల్సిన స్థాయిని, నీకు ఇవ్వాల్సిన ఘనతను, నీకు ఇవ్వాల్సిన మహిమను దేవుడు నీకు ఇస్తాడు. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించును గాక. ఈ వాక్యము మీ హృదయంలోకి వెళ్ళి మీ జీవితంలో కార్యము జరగాలని కోరుకుంటున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ.